న్యూస్8 న్యూస్ కి స్వాగతం. అమీగోస్ సంస్థపైన మైనింగ్ అధికారులపైన ఆరోపణలు చేస్తున్న ఏటీపీ మొబైల్స్ చంద్రశేఖర్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని క్వారీ యాజమాని రాజేష్ ఆరోపించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆలోచించాలన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్ల సమీపంలోని చంద్రశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న క్వారీలో ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరిపారని రాజేష్ ఆరోపించారు. అకారణంగానే మైనింగ్ అధికారులు 2,25,00,000 రూపాయల జరిమానా విధించారని తెలిపారు. ఆ జరిమానా నుంచి తప్పించుకునేందుకే ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పొద్దున ఏటీపీ మొబైల్స్ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ గోరంట్ల మాధవ్ పిఏ ఎంపీగా ఎక్స్ ఎంపీగా గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన క్వారీని సీజ్ చేశారని, ఆయన మీద దౌర్జన్యం చేశారని, గన్ను పెట్టి బెదిరించారని, అధికారులు అక్రమంగా ఆయన మీద ఫైన్లు వేశారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడైనటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్, ఎక్స్ ఎంపీ గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ఎక్స్ ఎంపీని అడ్డం పెట్టుకొని గొందిరెడ్డిపల్లిలో ఒక 2 హెక్టార్ల క్వారీ తెచ్చుకున్నాడు. ఆ క్వారీని పక్కన చుట్టుపక్కలంతా కొండల్ని దోచుకున్నాడు. కోట్ల రూపాయలు ఆయన జోబులోకి వేసుకున్నాక అధికారులు వచ్చి ఆయన మీద ఫైన్ వేసినారు. ఈయన ఎంతైతే క్వారీ ఉందో ఆ క్వారీ మొత్తం తవ్వకుండా చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తవ్వితే ఆయన పైన అధికారులు పోయి ఫైన్ వేసినారు. ఈరోజు అధికారుల మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అక్రమాలు చేసినారు అధికారులు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారని చెప్పేసి ఆ అధికారుల మీద వేస్తున్నారు. మీరు ఆ అధికారుల మీద దౌర్జన్యాలు చేయలేదా? ఈ అధికార అయినటువంటి మైన్స్ విజిలెన్స్ ఏడి ఈయనను ట్రాన్స్ఫర్ చేసేసినారు. ఈయన బెదిరింపులకు భయపడి ఈయనకి ఇంకా ఉద్యోగం చేయడానికి 2 సంవత్సరాలు ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఈయనని ట్రాన్స్ఫర్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చే విధంగా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి నువ్వు చేసింది తెలియదు అనుకుంటున్నావా చంద్రశేఖర్ రెడ్డి? నువ్వు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఇంకొక సంస్థల గురించి వాళ్ళ బంధువులని చెప్పేసి చెప్తా ఉన్నావే, నువ్వు తిరగలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే నువ్వు తిరుగుతూనే ఉన్నావు కదా. తర్వాత గ్రావెల్ తవ్వకాలు, అవును గ్రావెల్ తవ్వకాలు జరిగినాయి, నువ్వు కూడా చేసినావు కదా. నువ్వు చేసిన గ్రావెల్ తవ్వకాలు చూస్తే నువ్వు కట్టింది 5 లక్షలు అయితే నువ్వు దోచింది 2 నుంచి 3 కోట్లు. ఈరోజు ఆ అధికారులు నీ మీద ఫైన్ వేసి 2.5 కోటి నీకు డిమాండ్ నోటీస్ ఇస్తే ఆ 2.5 కోటిని ఎట్లా ఎగరగొట్టాలో అని చూస్తూ ఇంకొకరి మీద వాళ్ళు కట్టలేదు, వీళ్ళు కట్టలేదు, ఆ సంస్థకి అధికారులు ఇచ్చినారు అని చెప్తానవే. నువ్వు కట్టాల్సిన 2,20,00,000 డిమాండ్ నోటీస్ నీకు ఆల్రెడీ వచ్చింది కదా, గవర్నమెంట్కి నువ్వు చెల్లించాలా అని. అది నువ్వు ఎప్పుడు కడతావు? అది కట్టాలి కదా. అది కట్టకుండా వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చెప్తావు. తర్వాత జితేంద్ర అనే వ్యక్తి నన్ను గన్ను పెట్టి బెదిరించినాడు. జితేంద్రకు అసలు లైసెన్స్ రివాల్వరే లేదు, నేను ఎట్లా బెదిరిస్తాడయా? నువ్వు పోయి జితేంద్రని కొట్టినావు వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళని బెదిరించినావు, వాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలని చూసినావు. నువ్వు చేసే అరాచకాలకు వాళ్ళు అడ్డం వేస్తా ఉన్నారని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద గన్నులు పెట్టి బెదిరించినారు. నా క్వారీలు సీజ్ చేసినారు, వాళ్ళు బంధువులు. ఇవన్నీ డ్రామాలు వేస్తానావా? నువ్వు చేసే ఈ ఏటీపీ మొబైల్స్ పేరును అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరింపులకు చేసే గూండా నువ్వు సేట్లనందరినీ బెదిరిస్తావు, అందరినీ రింగ్ మాస్టర్లను చేస్తావు. నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకునేవాడు చంద్రమోహన్ రెడ్డి. నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకోక నీకెందుకు ఈ రాజకీయాలు? నువ్వు గోరంట్ల మాధవ్ని అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించింది నిజం కాదా? నువ్వు ఎంత సంపాదించినావు? నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు ఐటీ రిటర్న్స్ కట్టావు, నువ్వే ఒక డెకాయిట్వి, దొంగవి నువ్వు. అటువంటి దొంగవి ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద అభియోగాలు వేస్తావు. ఎవరో అవసరం లేదండి, నేనే చంద్రాకి బాధితుడిని. నా కాల్ రికార్డ్ చేసి వేరే వాళ్ళకి వినిపించి వాళ్ళకి నాకు పెనుగులాటలు పెట్టి గొడవలు సృష్టించి ఈ బ్రతకనీయకుండా చేస్తాడు. నేనే కాదు, ఇటువంటి బాధితులు కమలానగర్ నిండా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఒక దొంగ. ఈ దొంగ వేషాలు, దొంగ చేష్టాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడాలు, అధికారులను బెదిరించడాలు ఇవన్నీ మానుకో.
ఇవన్నీ మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో. ఇప్పుడు నీ వైసీపీ ప్రభుత్వం లేదు, నీ గోరంట్ల మాధవే కనపడడంలే, నువ్వు అంతకన్నా కనపడవు. ఇట్లాంటి కనపడాలని రాజకీయాలు చేయడం మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో, ఎవరు బ్రతుకు వాళ్ళని బ్రతకని. నువ్వు సీట్లను ఎంతమందిని బెదిరించినావా? అనంత వెంకటరామరెడ్డి ఇంటి దగ్గర నువ్వు అందరినీ పిలిపించింది వాస్తవం కాదా? నీ ఎంపీ ఇంటి దగ్గర పిలిపించింది వాస్తవం కాదా? నువ్వు బెదిరింపులకి నువ్వు గూండా కోరివి. నువ్వు చేసే వ్యవహారాలు ఇవన్నీ ఫస్ట్ అవి చక్కదిద్దుకొని ఇంకోరు ఫోటోలు చూపి నీ ఫోటో చూసుకో ఫస్ట్. నువ్వు మైన్స్ అధికారులను భయపడించడాలు, ఇంకొకటి దొంగ ఈ దోపిడీలు మానేయి. నీ బ్రతుకు నువ్వు బ్రతుకోవడం, నీ ఇంటి సంసారం నీ ఇంట్లో చూసుకో. ఈరోజు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకోవాలనయా నువ్వు? నువ్వు బ్లాక్మెయిలర్ కాదు, వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్లు పెడతావా నువ్వు వచ్చి? నీ బతుకు తెలియకపోతే కదా అందరికీ. అది గుర్తుపెట్టుకో. ఖబర్దార్ చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు నన్నే బెదిరించినావు, అందరినీ బెదిరిస్తున్నావు, నా కాల్ రికార్డు తీసినావు, చట్టరీత్యా చర్యలు నీ మీద ఉంటాయి, గుర్తుపెట్టుకో.